తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఒకసారి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ కొత్త జిల్లాల ఏర్పాటు, లేకపోతే పాత జిల్లాలు తీసేస్తాం, కుదిస్తాము అని రకరకాలుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు తగ్గట్టు ముఖ్యమంత్రి స్వయంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ మీద మళ్ళీ ఒక కమిటీ వేస్తాం, అది రిటైర్డ్ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు జడ్జితో వేస్తాం అని అన్నారు. కానీ మొన్నటిదాకా మాట్లాడింది ఏంటి? అప్పుడు అడ్డగోలుగా జిల్లాలు పెట్టాం, తీసేస్తాం, సిద్దిపేట జిల్లా తీసేస్తాం, అట్లాగే కొన్ని జిల్లాల పేర్లు చెప్తూ బెదిరిస్తున్నారు, చూస్తున్నాం మనం. ఆఖరికి అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డట్టు ప్రజలందరూ తిరగబడి జిల్లాలు ఏర్పాటైంది, మీ అదే జాగిరా, మీ తాత జాగిరా, ఎట్లా పడితే అట్లా జిల్లాలు ఎట్లా చేస్తారని ఒక మాట వచ్చినాక ఇప్పుడు తిరగబడే ప్రజలను చూసి ఇప్పుడు మళ్ళీ మాట మార్చి కమిటీ వేస్తామన్నారు. నా ఉద్దేశం ఏంటంటే జిల్లాల పునర్వ్యవస్థగా ఆషామాషి కాదనుకున్నాను. ఎందుకంటే 2026 చివరి నుంచే మనకు జనాభా లెక్కలు మొదలవుతున్నాయి. 2027 పూర్తి స్థాయిలో జనాభా లెక్కలు అవుతాయి కనుక ఈ లోపలనే ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే ఇప్పుడే చేయాలి. అడ్డగోలుగా డివిజన్లు పెంచారు, అడ్డగోలు మండలాలు పెంచారు, కొన్ని చోట్ల అవసరమైన పెంచలేదన్నారు. అది వాస్తవం. నాకు అసలు కేసీఆర్ చేసిన జిల్లా పునర్వ్యవస్థీకరణ అస్తవ్యస్తంగా ఉన్నది. అది వరకు చెప్పంటే రాజుల కాలం చేసినట్టే ఉంది తప్ప ఇంకోటి ఏం కాదంటలేదు. ఇంకోటి ఏమవుతుందంటే పెద్ద ఎత్తున ఇవాళ జరిగే క్రమంలో ఇవాళ జిల్లాల ఏర్పాటులో మళ్ళీ సందిగ్ధంలో ప్రజలను పడేస్తున్నారు. ఎందుకు పడేస్తున్నారంటే గతంలోనే చాలా విషయాల్లో ఎంత పోరాటం చేసినా కేసీఆర్ గారు వినలేదు. ఉదాహరణకు హైదరాబాద్ జిల్లాను విభజించాలి, సికింద్రాబాద్ జిల్లా చేయాలని ఎన్నో పోరాటం చేసినాం. కానీ సికింద్రాబాద్ జిల్లా చేయకుండా ఇవాళ సుమారు 75 లక్షల జనాభా, 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న హైదరాబాద్ జిహెచ్ఎంసీ కాదు, హైదరాబాద్ జిల్లాను విభజించలేదు. చూసినాం కదా. హైదరాబాద్ సికింద్రాబాద్ జిల్లాలు వేరుగా ఉంటే నష్టం ఉంది. గతంలో ఉన్నాయి, మున్సిపల్ కార్పొరేషన్లుగా ఉన్నది, జిల్లాలుగా ఉంది, రకరకాలు చేసుకోవచ్చు కదా. అటువంటి ఎందుకు చేయలేదని మాట వస్తుంది. కనుక హైదరాబాద్ ట్యాంక్ బండ్ అటు పక్కన హైదరాబాద్, ఇటు పక్కన సికింద్రాబాద్ జిల్లా చేయాల్సింది. సికింద్రాబాద్ జిల్లా పోరాటానికి పూర్తిగా నేను మద్దతు ఇస్తున్నాను, నెంబర్ 1. రెండోది ఏంటంటే త్రినగర్ని వేరు చేయొద్దు. ఇప్పుడు ఇక్కడ వేరు చేయమన్న కాడనేమో హైదరాబాద్ను విభజించాలి, హైదరాబాద్ జిల్లా వేరే, సికింద్రాబాద్ జిల్లా విభజించాలంటే చెయ్యరు, మల్కాజిగిరిలో కలుపుతా అంటున్నారు. అది ఇంకా దుర్మార్గం. రెండోది ఏంటంటే వద్దు, వేరు చేయొద్దు, మేము కలిసే ఉంటామంటున్న హన్మకొండ, వరంగల్, మన కాజీపేట, త్రినగర్ అంట, దాన్నేమో ఇవాళ రెండు జిల్లాలకు పాటు చేసింది. గతంలో హైదరాబాద్ మన వరంగల్ వెస్ట్ ఈస్ట్ అని చేశారు. వరంగల్ వెస్ట్ ఈస్ట్ అంటే వేస్ట్ అయిపోయింది చూసినాం మనం. ఆఖరికి ఏమైందంటే వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లా పేర్లు మళ్ళీ మార్చారు చూసాం మనం. అట్లానే ఒక్కో జిల్లా 5 జిల్లాలు 6 జిల్లాలుగా మార్చిన సందర్భం చూసాం. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాను ఇప్పుడు 6 జిల్లాలు మారి మరొక సగం జిల్లానేమో సిద్దిపేట జిల్లాలో కలిసింది చూసినాం మనం. 6 జిల్లాలు అంటే మనకు చెప్పుకోవచ్చు వరంగల్, హన్మకొండ, జనగామ, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాద్ 6 జిల్లాలు అయింది చూసింది కదా మరి. 6 జిల్లాలు పోగా మనకు చేర్యాల ప్రాంతం, జనగామ తాలూకాలో ఉన్న చేర్యాల ప్రాంతం సిద్దిపేటలో కలిపారు, అంటే 6.5 జిల్లాలు అయినట్టే లెక్క. కరీంనగర్ చూడండి, పొన్నం ప్రభాకర్ ఇప్పుడు హుస్నాబాద్ను కరీంనగర్లో కలపంటున్నాడు, సిద్దిపేట జిల్లాలో ఉండవంటున్నాడు. ఇప్పటికే వరంగల్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 4 జిల్లాలు అయినాయి. కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి 4 జిల్లాలు ఉన్నాయి. హుస్నాబాద్ 4.5 జిల్లాలు అంటే హుస్నాబాద్ సిద్దిపేటకు వచ్చింది. భౌగోళికంగా దగ్గరగా ఉండాల్సిన అవసరాన్ని బట్టి చూడకుండా రాజకీయంగా ఆలోచించి జిల్లాలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ దుర్మార్గంగా జరిగినాయి. ఒకరికి చెప్పారంటే కొడుకు కోసం మేము సిరిసిల్ల, ఇంకోరి కోసం ఇంకోటి అని చెప్పుకుంటూ ఇటు చూసుకుంటే గద్వాల, నారాయణపేట ఇవన్నీ ముఖ్యంగా మురుగు తీసేస్తామన్నారు, మళ్ళీ మురుగు తీసేయొద్దు అన్నారు. రకరకాలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక రకంగా వచ్చి ఇప్పుడు వాళ్ళ జ్ఞానానికి వచ్చిండు. ఏమంటున్నాడంటే ఒక కమిటీ వేస్తా అంటున్నాడు. నేనైతే కమిటీ ముందు 4 ప్రతిపాదనలు పెడుతున్నాను. నెంబర్ 1, హైదరాబాద్, సికింద్రాబాద్ 2 జిల్లాలు వేరు కావాలి, సికింద్రాబాద్ జిల్లా ఉండాలి, పేరు తీసేయద్దు, పేరు కొత్తగా చేర్చి సికింద్రాబాద్ ప్రభను లష్కర్ కానీ సికింద్రాబాద్ అని నష్టం లేదు, లష్కర్ జిల్లా అంటాం. సికింద్రాబాద్ బ్రాకెట్ లష్కర్ అనే పదం మంచి వెనకటి నుంచి వచ్చిన పదం మనకు, అది చేయొచ్చు. అట్లాగే హన్మకొండ, వరంగల్ జిల్లాలు కలిపేయాలి, అప్పుడు సంఖ్య కూడా మారది, 33 జిల్లాలు ఉంటాయి. ఇంకోటి జోనల్ సమస్య కూడా రేపు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే జోనల్ ఏర్పాట్ల కోసం ఉద్యోగులకు చాలా 3 ఏళ్ళు తిప్పలు పడ్డారు. జిల్లాలు కొత్తగా అయితే జోనల్ సిస్టంలో అడ్డగోలుగా అటు ఇటు విధించిన సందర్భం చూసినాం. 3 ఏళ్ళు తిప్పలు పడితే తప్ప కేంద్ర ప్రభుత్వం జోనల్ ఆర్డర్స్ ఇష్యూ చేయలేదు. కనుక ఇవాళ జోన్లకు సంబంధించి కూడా ఒక మార్పు చేసే క్రమం చేస్తే ఇంకా ఇబ్బందులు పడతారు. కనుక ఇప్పుడు ఉద్యోగస్తులు కానీ వీళ్ళు కానీ రెడ్డొచ్చే మొదలాడన్నట్టు వాళ్ళ మళ్ళీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ పేరు మీద మళ్ళీ అస్తవ్యస్తం చేసి మళ్ళీ ఇంకో పాలకుడు ఇచ్చి మళ్ళీ చేసిన అనుకోండి. తెలుగులో పాట ఉంది కదా, ఏ జిల్లా మీది అనే పాట ఉంది కదా, ఆ అట్ట పాట పడుకునే పరిస్థితి వస్తుంది. ఇది విద్యా సంస్థలకు, విద్యార్థుల లోకల్ సర్టిఫికెట్లకు వీటన్నిటికీ రేపు ఇబ్బంది అవుతుంది. కనుక
జిల్లాల మార్పు ఏమైనా చేయదలుచుకుంటే ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలి. దాని ప్రకారం వాళ్ళు వినతి పత్రాలు తీసుకోవాలి. అక్కడి నుంచి ఏమైనా ఏర్పాటు చేసుకుంటే జిల్లాల ఏర్పాటు పునర్వ్యవస్థీకరణ అంటే చిన్న చిన్న మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుంది. కానీ చేయాల్సిన పెద్ద మార్పులు అవసరం లేదు. పెద్ద మార్పులు రెండే కోరుతున్నాను నేనైతే. ఒకటి హన్మకొండ వరంగల్ జిల్లాలు కలిపేయాలి. ఇటు పక్కనేమో మన సికింద్రాబాద్ జిల్లా కొత్తగా ఏర్పాటు చేయాలి. అప్పుడు 33 జిల్లాలే ఉంటాయి. వీటిలలో అనుకూలంగా ఉన్న ప్రాంతాలను అంటే అనుకూలంగా లేని ప్రాంతాలను అనుకూలంగా ఏదైతే చూసి ప్రజల విజ్ఞప్తులు తీసుకొని అక్కడ ఆ జిల్లాలకు మారిస్తే బాగుంటుంది. మళ్ళీ మార్చకుండా ఒకేసారి చేసేసి రేపు జనాభా లెక్కలకు మార్గం సుగమం చేయాలి. జనాభా లెక్కలు ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ 56 ఏళ్ల దాకా ఇది జిల్లాల సరిహద్దులు మారకుండా చూసే ప్రయత్నం చేసి శాశ్వతంగా ఒక పరిష్కారం చూపించాలి. కేసీఆర్ చేసిన తప్పులు సవరించాలి. కానీ అవే తప్పులు మళ్ళీ వీరు చేసుకుంటే మళ్ళీ కొత్త పాలకులు ఇచ్చిన మళ్ళీ జిల్లాల పునర్వ్యవస్థ జరుగుతుంది. ఎప్పటికీ ఒడవని పంచాంగం నడుస్తుంది. కనుక కొత్త జిల్లాల ఏర్పాటు లేకుంటే పాత జిల్లాల సమీకరణ లేకుంటే కలపడం తీసేయడం ఒకసారి చేస్తే సరిపోద్దని నేను అనుకుంటున్నాను. జోనల్ మాత్రం మార్పులు చేయొద్దు. అది ఇంకా ఇబ్బందికి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి మళ్ళీ మన ఆర్డర్ రావాల్సి వస్తుంది. అప్పుడు మళ్ళీ ఉద్యోగులు అట్లాగే నాన్ లోకల్ అని విద్యార్థులు కూడా బాధపడే అవకాశం ఉంటుంది. చేయకుండా ఉంటాయి. ఇటువంటి జోనల్ సిస్టమ్ని చెడగొట్టకుండా ఉంటే మంచిదని నా ఉద్దేశం.